కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల వైపు నుండి కౌరవులతో పోరాడిన ఒక కౌరవుడి గురించి ఈ రోజు మీకు చెప్తా వినండి. మహారాణి గాంధారి ప్రెగ్నెన్సీతో ఉన్న టైం అది. 2 సంవత్సరాలైన ప్రసవం జరగకపోయేసరికి ఎలా అయినా తనకి ఒక కొడుకు కావాలనుకుని అతని పేరే యయాత్సు, ధృతరాష్ట్రుడి 101 కొడుకు. యయాత్సు చిన్నప్పటి నుంచి ధర్మం వైపే నిలబడుతూ ఉండేవాడు. తను కౌరవుడే అయినా చిన్నప్పటి నుంచి పాండవులతోనే ఎక్కువ ఉండేవాడు. యయాత్సుకి ధర్మరాజు అంటే బాగా గౌరవం కూడా. చిన్నప్పటి నుంచి యయాత్సు కౌరవులని ధర్మం వైపు తీసుకొని వద్దాం అనుకున్న ప్రతిసారి శకుని కౌరవులని చెడగొడుతూనే ఉండేవాడు. దుర్యోధన శకుని కుట్రలని విని పాండవులకి చెప్తూ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండేవాడు. ద్రౌపది వస్త్రాపరణ సమయంలో అందరూ మౌనంగా ఉన్నప్పుడు ఆ పనిని వ్యతిరేకించి కౌరవులకి ప్రశ్నించిన వారిలో యయాత్సు ఒకడు. కురుక్షేత్ర యుద్ధం టైంలో ఫ్యామిలీ అండ్ ధర్మాన్ని చూస్ చేసుకోవాల్సి టైం వచ్చినప్పుడు యయాత్సు ధర్మాన్ని చూస్ చేసుకున్నారు. అంతేకాదు యయాత్సు ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫార్మిడబుల్ ఫైటర్ ఇన్ ద్వాపర యుగ. 7th డే ఆఫ్ వార్ లో మహారథి కృపాచార్యకి గట్టి పోటీ ఇస్తారు. 16th డే ఆఫ్ వార్ లో శకుని కొడుకు అయిన పులోకని లో 1-on-1 ఫైట్ లో ఓడిస్తారు. కురుక్షేత్ర యుద్ధం అయ్యాక బ్రతికు ఉన్న 11 వారియర్స్ లో యయాత్సు ఒకడు.